ఆంధ్రప్రభకు స్వాగతం. ఈరోజు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న అంతర్గత భద్రత మరియు విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన అంశం గురించి మాట్లాడుకుందాం. దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ పార్టీ ఉద్యమాన్ని, నీటి పరీక్షల విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ విధంగా హ్యాండిల్ చేసింది? ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ఒకవైపు చాలా సున్నితంగా, మరోవైపు అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ ఎలాంటి డ్యూయల్ స్ట్రాటజీని అమలు చేసిందో ఈ వీడియోలో స్పష్టంగా చర్చించుకుందాం. పైకి కేవలం విద్యార్థుల నిరసనలా కనిపించిన ఈ మూమెంట్లోకి ఎలాంటి విదేశీ శక్తులు వచ్చాయి? ఖలిస్తానీ ఉగ్రవాది సంస్థతో సిజేపీకి ఉన్న లింకులు ఏంటి? అమెరికా, సౌదీ, ఖతార్ వంటి దేశాల నుంచి ఈ నిరసనల కోసం ఎలాంటి ఫండింగ్ వచ్చింది? అభ్యర్థుల ఆందోళనను అడ్డుపెట్టుకుని దేశంలో హింస సృష్టించాలని చూసిన జాతి వ్యతిరేక శక్తులపై జాతీయ భద్రతా చట్టం ప్రయోగించడానికి కేంద్రం ఎలా సిద్ధమవుతుందో, వీటన్నిటితో పాటు గత 12 ఏళ్లుగా ప్రజా సమస్యలను వదిలేసి ఇప్పుడు తొలిసారిగా ఒక రియల్ ఇష్యూని ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కాక్రోచ్ పార్టీ ఉద్యమాన్ని, నీటి నిరసనలను మోదీ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా 2 వేర్వేరు భాగాలుగా విభజించుకుంది. ఇందులో మొదటి భాగం విద్యా వ్యవస్థలోని సంస్కరణలకు సంబంధించింది. నీట్ పరీక్షల నిర్వహణలో, పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరిగిందనే వాస్తవాన్ని మోదీ గవర్నమెంట్ ఏమాత్రం దాచలేదు. పేపర్ లీకేజ్ జరగడం నిజమేనని, విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉందని మోదీ ప్రభుత్వం భావించింది. అందుకే విద్యార్థుల ఆందోళనలకు సానుకూలంగా స్పందిస్తూ మోదీ స్వయంగా ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో దేశంలో జరిగే ఎలాంటి ప్రవేశ పరీక్షల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ పేపర్ లీకేజీలు జరగకుండా నిరోధించేందుకు అత్యంత కఠినమైన చట్టాలను తీసుకొస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు, ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన కూడా చేశారు. ఇక మీదట గనక ఏ పరీక్షా పేపర్కు సంబంధించిన పేపర్ లీక్ అయినా 10 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష, అలాగే 10 కోట్ల జరిమానా ఉంటుందని ప్రకటించారు. నీట్తో పాటు దేశవ్యాప్తంగా జరిగే అన్ని జాతీయ స్థాయి ఎగ్జామ్స్లో ఎంతో పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించడానికి అవసరమైన చర్యలను చేపట్టారు. అంతేకాదు, విద్యార్థుల వైపు నుంచి పూర్తిగా సాఫ్ట్ కార్నర్తో వ్యవహరిస్తూ తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసనలు తెలిపిన విద్యార్థులు, అభ్యర్థులు ఎవరిపైనా ఎలాంటి కేసులు ఉండవని హామీ ఇచ్చారు. ప్రభుత్వం లోపం వల్ల ఇబ్బంది పడిన విద్యార్థులకు న్యాయం చేయడమే లక్ష్యంగా మోదీ మొదటి వ్యూహాన్ని అమలు చేశారు. అయితే ఈ నాణానికి రెండో వైపు చాలా తీవ్రమైంది, ప్రమాదకరమైంది కూడా. విద్యార్థుల నిరసనల ముసుగులో దేశంలో అల్లర్లు సృష్టించాలని, హింసను ప్రేరేపించాలని చూసిన శక్తుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది. పరీక్షల లోపాలను సరిదిద్దుకోవడం ఒక ఎత్తైతే, ఈ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని దేశ అంతర్గత భద్రతకు విఘాతం కలిగించాలనే కుట్రను కేంద్ర నిఘా వర్గాలు ఛేదించాయి. సిజేపీకి సపోర్టుగా 6 ఫర్ జస్టిస్ లాంటి నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థల నుంచి మద్దతు లభించడం జాతీయ భద్రతా సంస్థలను తీవ్రంగా కలవరపెట్టింది. నిరసనలు జరుగుతున్న ప్రదేశాల్లో నిరసనకారులకు అమెరికా, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాల నుంచి అత్యంత విలాసవంతమైన ఫుడ్స్, ఇతర వసతులు చేరడం వెలుగులోకి వచ్చింది. అంటే విదేశీ ఫండింగ్ను ఈ ఉద్యమంలోకి భారీగా తరలించి దేశంలో అలజడి సృష్టించేందుకు ఒక పెద్ద నెట్వర్క్ పనిచేసిందనే ఆధారాలు లభించాయి. దీనికి తోడు నిరసనల్లోకి విద్యార్థులకు ఏమాత్రం సంబంధం లేని కొందరు రౌడీ షీటర్లు, జాతి వ్యతిరేక శక్తులు ప్రవేశించి వాతావరణాన్ని విషతుల్యం చేయడానికి ప్రయత్నించారు. ఈ విదేశీ శక్తుల గూండాల చొరబాటును స్వయంగా సిజేపీ అధినేత అభిజిత్ దీప్కే కూడా ఒప్పుకున్నారు. తమ ఉద్యమంలోకి ప్రవేశించిన బయటి గూండాలతో, ఈ ముఠాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, వారు నిరసనలను దారి మళ్లించే ప్రయత్నం చేశారని ఆయన బహిరంగంగా ప్రకటన చేశారు. అంతెందుకు, గత కొన్ని రోజులుగా దీక్ష చేసిన పర్యావరణవేత్త సోనామ్ వాంగ్చుక్ కూడా తన దీక్షను విరమించే సమయంలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎవరైతే ఈ ఉద్యమంలోకి వచ్చి హింసను ప్రేరేపించారో, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారో వారిని
ప్రభుత్వం అస్సలు వదిలిపెట్టకూడదని, అలాంటి దేశ ద్రోహ శక్తులను తాను కూడా ఏమాత్రం అంగీకరించనని ఆయన తేల్చి చెప్పారు. ఉద్యమ నాయకులే స్వయంగా ఈ బయటి శక్తుల కుట్రలను బయటపెట్టడంతో విద్యార్థుల పేరుతో దేశంలో అల్లర్లు సృష్టించాలని చేసిన జాతి వ్యతిరేక ముఠాలకు ఇక తీవ్రమైన చిక్కులు తప్పవని స్పష్టమవుతుంది. ఇలాంటి శక్తులపై దయాదాక్షిణ్యాలు చూపకుండా అవసరమైతే అత్యంత కఠినమైన జాతీయ భద్రతా చట్టం అంటే NSAని ప్రయోగించడానికి కూడా కేంద్ర హోంశాఖ సిద్ధమవుతుంది. ఇక్కడ మనం మరొక ఆసక్తికరమైన రాజకీయ కోణాన్ని కూడా విశ్లేషించుకోవాలి. అది కాంగ్రెస్ పార్టీ వహించిన పాత్ర. గత 12 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాన్ని గమనిస్తే వారు సాధారణ ప్రజలకు, సామాన్యులకు ఏమాత్రం సంబంధం లేని రైఫల్ విమానాల కొనుగోలు వ్యవహారం, హిడెన్బర్గ్ రిపోర్టు, పెగాసస్ స్పైవేర్ వంటి విదేశీ అంశాలనే భుజాలకెత్తుకుని పోరాటం చేశారు. క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలు ఎదుర్కొనే రియల్ ఇష్యూని, ప్రజా సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళు పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శలు వస్తున్నాయి. అయితే సుదీర్ఘకాలం తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నీట్ పరీక్ష లీకేజీ అనే ఒక నిజమైన ప్రజా సమస్యను, విద్యార్థుల, వారి తల్లిదండ్రుల ఆవేదనను భుజానికి ఎత్తుకుందని చెప్పుకోవచ్చు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ గాల్లో తేలే విదేశీ అంశాలను పక్కన పెట్టి ఇలాంటి ప్రజా సమస్యలపైనే దృష్టి సారిస్తే అది దేశానికి ఎంతగానో మేలు చేస్తుంది. ప్రతిపక్షం బలంగా ఉంటే నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలు, ప్రజా సమస్యలపై పోరాడితే ప్రభుత్వాలు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఇదే తీరును, ఇదే శైలిని మున్ముందు కూడా కొనసాగిస్తే అది రాబోయే రాజకీయాల్లో ఆ పార్టీ మళ్ళీ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడానికి, ఎన్నికల్లో విజయం సాధించడానికి, అధికారంలోకి రావడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మొత్తానికి నీట్ పరీక్షల విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరించిన ద్విముఖ వ్యూహం ఒకవైపు నిజమైన విద్యార్థులకు, అభ్యర్థులకు ఊరటనిస్తూనే మరోవైపు ఉద్యమం ముసుగుల్లో దేశంలో విదేశీ నిధులతో అల్లర్లు సృష్టించాలని చూసిన జాతి వ్యతిరేక శక్తుల పీచమనచడానికి పక్కాగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వంలో ఉన్న తప్పులను సరిదిద్దుకుంటూనే జాతీయ భద్రతా విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాబోమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. మరి మోదీ ప్రభుత్వం విద్యార్థుల కోసం తీసుకున్న ఈ నూతన చట్టాలపై, నిరసనల్లో చొరబడిన బయట శక్తులపై జాతీయ భద్రతా చట్టం ప్రయోగించాలనే నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. ఈ నేషనల్ సెక్యూరిటీ అండ్ పొలిటికల్ ఇష్యూకి సంబంధించి ఏమాత్రం కొత్త అప్డేట్స్ వచ్చినా మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.